హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు మన ఛానల్లో మనం ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా గోరింటాకు అనేది పెట్టుకుంటాం. మరి ఈ గోరింటాకు ఎక్కడి నుండి పుట్టింది? ఈ గోరింటాకును సాక్షాత్తు పార్వతీదేవి అవతారం అని ఎందుకు అంటారు? ఈ గోరింటాకుకు అంత ప్రాముఖ్యత ఏంటి? అన్ని విషయాలను తెలుసుకుందాం. మనం ఇప్పుడు పిలిచే గోరింటాకు అసలు పేరు గౌరింటాకు. గౌరీ ఇంటి ఆకు. గౌరీదేవి బాల్యంలో చెల్లెలతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది. ఆ రక్తపు చొక్క నేలకు తాకినంతనే ఒక మొక్క పుడుతుంది. ఆ వింతను చెల్లులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తారు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్తు పార్వతీ రుధిరాసంతో జన్మించాను, నా వలన లోకానికి ఏం ఉపయోగం కలదు అని అడుగుతుంది. అప్పుడు పార్వతి చిన్నతనపు చపలతతో ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి. అయ్యో, బిడ్డ చెయ్యి కందిపోయినందుకనే లోపుగానే పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా చాలా అలంకరణగా అనిపిస్తుంది అంటుంది. అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది. అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకులు పసరతో చేతులు కాళ్లకు అందంగా తీర్చుకుంటూ ఉంటారు. ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది. నుదుటిను కూడా ఈ ఆకును వలన బొట్టు దిద్దుకుంటారేమో అని, నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని. గౌరితో ఆ సందేహం చెప్పగా నుదుటన పండదు అంటుంది. కావాలంటే చూడండి, గోరింటాకు నుదుటన పండదు. ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలను తీసేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతత పరుస్తుంది గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయం అవుతాయి. గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. ఆ పండడం అనేది ఆ మగువకు ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు. ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్య ప్రేమిస్తాడు కదా. పెద్దోళ్ళు ఏం చెప్పినా మరి ఒక 10-12 మైళ్ళ దూరదృష్టితోనే చెప్తారండి. అపోహలేం కాదు. గోరింట ఆకును అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్యం, ఆనందం. సంవత్సరానికి ఒక మారు పుట్టింటికి పోతుందండోయ్ అంటే పార్వతీ దగ్గరికి. ఆషాఢ మాసంలో అక్కడున్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని, తప్పక పెట్టుకోవాలని కోరిందంట. మరి ఈ గోరింటాకుని చక్కగా మీరు కూడా ఆషాఢ మాసంలో పెట్టుకోండి. చూశారు కదండి, గోరింటాకు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.